చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. పద అర్థం చూద్దాం రండి. చంచలం చంచలమైనది, హి నిజముగా, మనః మనస్సు, కృష్ణ ఓ కృష్ణ, ప్రమాధి కలవర పెట్టేది, బలవత్ బలమైనది, దృఢం దృఢమైనది, తస్య దానిని అంటే ఆ మనస్సును, అహం నేను, నిగ్రహం నియంత్రించడం, మన్యే భావిస్తున్నాను, వాయో ఇవ గాలిని ఎలా అయితే, సుదుష్కరం అత్యంత కష్టమైనది. ఇప్పుడు తాత్పర్యం చూద్దానండి. అర్జునుడు చెప్తున్నాడు, కృష్ణ నా సందేహానికి కారణం ఇప్పుడు స్పష్టంగా చెబుతాను విను. మనస్సు చాలా చంచలమైనది, ఒక క్షణం కూడా ఒకే చోట నిలవదు. అది ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన వైపు పరిగెడుతూనే ఉంటుంది. అంతేకాదు, అది మనిషిని అశాంతికి గురి చేస్తుంది, అతని నిర్ణయాలను కూడా కదిలిస్తుంది. అందుకే దానిని ప్రమాది అని అంటున్నాను. అది చాలా బలమైనది. మనం ఒక దిశలో నడవాలని అనుకున్నా అది మరో దిశకు లాగుతుంది. అది తన అలవాట్లను కూడా సులభంగా విడిచిపెట్టదు. అందుకే అది దృఢమైనది. కృష్ణ, ఇలాంటి మనస్సును నియంత్రించడం వీస్తున్న గాలిని ఆపడానికి ప్రయత్నించినంత కష్టంగా నాకు అనిపిస్తోంది. అందుకే నీవు చెప్పిన యోగ స్థితిని ఎలా పొందాలో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. హరే కృష్ణ.